జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. మాదేపూర్లో మీ సేవ నిర్వాహకుడికి ఏఐఎస్సీ పేరుతో సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. కానిస్టేబుల్ భార్య పరిస్థితి విషమంగా ఉందని హోంగార్డు ద్వారా 90,000 పంపిస్తున్నామని తెలిపారు. అతను వచ్చేలోపు తన ఆన్లైన్ ఖాతాలో 90,000 జమ చేయాలని ఆదేశించాడు. అది నిజమని నమ్మిన మీ సేవ నిర్వాహకుడు తిరుపతి ఆన్లైన్లో నగదు జమ చేశాడు. ఎంతకు హోంగార్డు రాకపోవడంతో మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత 10-12 సంవత్సరాల నుంచి మీ సేవ కేంద్రం నడుపుతూ బ్యాంకింగ్ కరెస్పాండెంట్గా పనిచేస్తున్నాను. నాకు మా ఫ్రెండ్ ద్వారా ఫోన్ వచ్చింది ఫస్ట్. దాని తర్వాత నేను ఏఎస్ఐని మాట్లాడుతున్నాను. మీ ఫ్రెండ్ ఫోన్ చేసినట్టు కదా అని ఒక 90,000 ట్రాన్స్ఫర్ చేయాలి అంటే సరే నా దగ్గర ఉండే పంపించండి అని చెప్పాను. పంపించని చెప్పిన తర్వాత ఎస్పీ గారు కూడా లైన్లో ఉన్నారు. కొద్దిగా తొందరగా ఎమర్జెన్సీ పంపించండి అంటే కాన్ఫరెన్స్ కాల్లో బాబు పంపించండి అని అన్నాడు. నేను ఎస్పీ అనుకున్నాను. అన్న తర్వాత నేను 90,000 ట్రాన్స్ఫర్ చేశాను. చేసిన తర్వాత వెంబడే కాల్ చేశాను. సార్ పంపించానని కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇమ్మీడియట్లీ రియాక్ట్ అయ్యి 1930కు కాల్ చేశాను. 1930 కాల్ చేసి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఆ మేడం కొద్దిగా తొందరగా స్పందించి కాల్ లాగేసి కాల్ చేసినందుకు 90,000 ఫ్రీజ్లో ఉన్నాయి. దయచేసి తెలియని వ్యక్తులుగా ఫోన్ చేస్తే మీరు ఫోన్పే కానీ అకౌంట్ ట్రాన్స్ఫర్ కానీ చేయకండి. నాలాగా మోసపోకండి.